ఎవరైతే కనిపించే దాని గురించి కాకుండా కనిపించని దాని గురించి తెలుసుకుంటారో వాళ్ళని జ్ఞానులు అంటారు. కనిపించని దాని గురించి తెలుసుకోలేకపోతే వాళ్ళని అజ్ఞానులు అంటారు. మానవుడు చేయవలసింది ఏంటంటే జ్ఞానం పొందాలి అంటారు. అంటే కనిపించని దాని గురించి తెలుసుకోవాలి. ఈ 3 రోజుల క్లాసులో మనం అదే పని చేస్తున్నాం. చాలామందికి ఈ కనిపించనిది తెలీదు. ఎంతసేపు కనిపించేదే ఉందనుకుంటారు. అంచేత కనిపించే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇంచేతంటే ఈ సృష్టిలో ఈ 2 ఉన్నాయి, కనిపించేవి కనిపించనివి. కనిపించే లోకాలు ఉన్నాయి, కనిపించని లోకాలు ఉన్నాయి. కనిపించే ప్రాణులు ఉన్నాయి, జీవులు ఉన్నాయి, కనిపించని జీవులు ఉన్నాయి. ఈ కనిపించే జీవులు ఏం చేస్తూ ఉంటారంటే సంపాదిస్తూ ఉంటారు. ధనాన్ని సంపాదిస్తారు, కుటుంబ సభ్యుల్ని సంపాదిస్తూ ఉంటారు, బంధువుల్ని సంపాదిస్తారు. కానీ కనిపించని జ్ఞానం ఉంది. ఈ కనిపించే వాళ్ళు పట్టించుకుంది. కనిపించని బంధువులు ఉన్నారు. ఈ కనిపించే వాళ్ళు ఏం చేస్తారంటే కనిపించే విద్య అభ్యసిస్తూ ఉంటారు. దాన్నే క్షర విద్య అంటారు. కానీ కనిపించని విద్య ఒకటి ఉంది, అది అక్షర విద్య. కనిపించే విద్యను బోధించే మాస్టర్లు ఉన్నారు, కనిపించని విద్యను బోధించే మాస్టర్లు కూడా ఉన్నారు. కనిపించే లోకంలో ఎదుగుదల ఉంది, కనిపించని లోకాల్లో ఎదుగుదల కూడా ఉంది. కనిపించే లోకంలో గొప్పతనం ఉంది, కనిపించని లోకాల్లో గొప్పతనం కూడా ఉంది. కనిపించే లోకాల్లో లక్ష్యం ఒకటి, కనిపించని లోకాల్లో ఉండే లక్ష్యం ఇంకొకటి. కనిపించే వాటిని చూస్తే అక్కడ బాధ్యతలు ఒక రకంగా ఉంటాయి. కనిపించని వాటిని తెలుసుకోగలిగితే అక్కడ బాధ్యతలు ఇంకో రకంగా ఉంటాయి. కనిపించే లోకాల్లో సుఖ సంతోషాలు మాత్రమే ఉంటాయి, వాటి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. కనిపించని లోకాల్లో అసలైన ఆనందం ఉంటుంది, దాని గురించి ప్రయత్నించాలని తెలుస్తుంది. ఇవన్నీ తేడాలు తెలియాలి అంటే ఈ కనిపించే శరీరంతో పత్రి గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యానం చేయాలి. అప్పుడు కనిపించని వాటి గురించి తెలుసుకుంటాం. ఈ ధ్యానంలో ఏం జరుగుతుందంటే ఈ కనిపించే ఇంద్రియాలకు అతీతమైన స్థితికి చేరుకుంటాం. అక్కడ కనిపించని వాటి గురించి తెలుస్తుంది.